హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ అవర్ షర్మిలాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను అందరమే బాగుండాలని సదా దేవుని ప్రార్థిస్తూ ఉంటా అండి. ఇంకా మీరేం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ రోజైతే ఇది మండే వ్లాగ్ అండి. చాలా రోజులైంది కదండి వ్లాగ్స్ పెట్టి. ఎందుకంటే పెట్టలేకపోతున్నాను. పిల్లలకైతే యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఇక వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ఈరోజు ఎగ్జామ్ ఏంటి, ఏ క్వశ్చన్స్ అవన్నీ చూసుకునేసరికి ఇంకా వ్లాగ్స్ అనేవి పక్కకు పెట్టానండి. సరే ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంకా కంటిన్యూ వ్లాగ్స్ పెట్టుకోవచ్చులే అనేసి, పీస్ఫుల్గా పెట్టుకోవచ్చు కదండి, హడావిడ హైరానాగా కాకుండా. అందుకని సరే ఇదైతే మండే వ్లాగ్ అండి. ఇంకా పిల్లలకైతే ఈ వెనస్డే తోటి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సరే అందుకనేసి ఇంకా మండే వ్లాగ్ వీడియో అయితే తీశాను మండే. సరే మండే తీసా కదా అనేసి ఆ రోజైతే ఇడ్లీ బ్యాటర్ ముందు రోజైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇడ్లీలు పెడదాం అనుకునేసరికి ఇడ్లీలు అనేసరికి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇడ్లీ గిన్నెలు అవి ఎక్కువైపోతాయి కదండి. ఇంకా భయపడతాను. అందుకు దెబ్బ రొట్టె పెడదామంటే ఎందుకులే దెబ్బ రొట్టె అనిపించింది. సరేలే అప్పుడే సడన్గా ఒక ఐడియా వచ్చిందండి. సరే కేక్ మౌల్స్ ఉంటాయి కదా, దానికి కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇంకా ఈ బ్యాటర్ని అందులోనే ఒక ఇంకా ఇందులోనే 4, 5 గరిటెలు ఆ పిండి వేసుకున్నామంటే అండి చక్కగా పిల్లల వరకు అయితే అయిపోతుందండి. ఇంకా అదే కట్ చేసుకొని చక్కగా పిల్లలకి హాఫ్ పీస్ పెట్టినా పర్వాలేదు, మనం తినిపించినట్లుగా అయితే ఫుల్గా పీస్ పెట్టేసినా పర్వాలేదు, పిల్లలకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఈ ఒక్క ఇడ్లీ ఇడ్లీ అనుకోండి, కుడుము అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇదొక్కటైతే సరిపోతుందండి. ఇద్దరు పిల్లలైతే షేర్ చేసుకుంటారు హాఫ్. పెద్దవాళ్ళకి కూడా ఇది ఒకటైతే సరిపోతుందండి. చక్కగా మనకి గిన్నెలు ఎక్కువ పడవు, చక్కగా ఇడ్లీ తిన్నట్లుగా ఆ ఇడ్లీ టేస్టే ఉంటుంది, అన్నీ బాగుంటాయి చక్కగాన. ఇంకా నేను అయిగోండి వాటర్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా స్టాండ్ పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేయడమే. ఇంకా అంతే అండి, అయిపోతుంది. ఎంత చక్కగా అయిపోతుంది అంటే చక్కగా అయిపోతుంది. ఇంకా దీన్ని కాస్త చూడక్కర్లేదు. ఇంకా ఇగోండి పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా బ్రష్ అప్పటి వరకు చదువుకున్నారు, తర్వాత బ్రష్ చేయడానికి వచ్చినప్పుడు ఆడుకుంటున్నారు. ఇగో కొత్తగా ఉయ్యాల ఒకటి కట్టా కదండి, ఆ టైం అయిపోతుంది, బేగా బ్రష్లు చేయండి అది ఇది అనేసి నేను ఎంత కంగారు పడుతున్నా సరే ఇంకా అంతవరకు చదువుకున్నారులేండి పాపం. చదువుకున్న అయిపోయిన తర్వాత బ్రష్ చేయడానికి వచ్చి అలా ఆటలాడుకుంటూ చేస్తూ ఉంటారు. ఇంకా నాకు టిఫిన్ సెక్షన్ ఒకటే అండి. మార్నింగ్ ఎగ్జామ్స్ టైంలో 11:30 కల్లా వచ్చేస్తారు కాబట్టి నాకు కూడా పెద్ద హైరానా ఉండదు. ఇంకా మిషన్ కూడా వేసేసాను. వాళ్ళు అటు బ్రష్ చేస్తూ ఉంటే నేను ఇటేమొచ్చి ఇంకా మాపది పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదండి, వాళ్ళ ఎగ్జామ్ టైంలో మటుకు దీపం పెట్టుకొనే వాళ్ళని పంపిస్తా అండి. అంటే అదొక సెంటిమెంటల్ ఫీలింగ్ ఉన్నది నాకు. దీపం పెట్టి కాస్త పంపించాలి అన్నట్లు. కుదరలేని టైంలోనే కుదరదు. ఇంకా తెలుసు కదండి, ఆడవాళ్ళకి కుదరలేని టైంలో ఇంకా మామూలు టైం అప్పుడు మటుకు ఖచ్చితంగా దీపం అయితే పెట్టుకొని చక్కగా పంపిస్తాను. ఇంకా వాళ్ళకి అది అలవాటైపోయింది, నాకు అలవాటైపోయిందండి. ఇదిగోండి మాపు అయితే పెడుతున్నాను. ఇంకా నా పూజ, స్నానం అన్నీ అయిపోయాయండి. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి దీన్నైతే తీస్తున్నాను. చాలా చక్కగా అంటే చల్లారినాక తీసామంటే షేప్ బాగా వస్తుందండి. చల్లారక ముందర వేడిగా తీసామంటే షేప్లెస్ వస్తుంది. ఇంకా అంటే అంత బాగా రాదు గిన్నెలో నుంచి. అందుకు కాస్త చల్లారినాక తీస్తే బాగుంటుందండి. ఇడ్లీలానే ఉన్నది. దీన్ని ఇంకా ఇడ్లీ అనాలో కుడుము అనాలో తెలియట్లేదు. ఏదైనా సరే ఇంకా మనకి గిన్నెలు అయితే ఎక్కువ అవ్వకుండా చక్కగా అయిపోయాయి కదండి. ఇంకా దీంతో పాటు కోకోనట్ చట్నీ అయితే చేశాను. దీనికైతే తాలింపు పెట్టలేదండి. తర్వాత హనీ వాటర్ అయితే పక్కన పెట్టాను. ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా మధ్యాహ్నం 11:30, 12కి అలా, 12 అలా అవుతుంది వచ్చేసరికి. ఇంకా పాపం ఎండలో నుంచి వస్తారు కదా అండి, ఇంకా చాలా ఇదిగా ఉంటారు. ఇంకా మనకి తెలియట్లే కానీ బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఎండ బాగా పెరిగాయండి. ఇంకా ఎండలో నుంచి వచ్చేసరికి వీళ్ళకి ఎటువంటివి ఇచ్చామంటే చాలా కూల్గా బాగుంటుందని. అందులో మా బాబుకి బాగా ఇష్టం స్వీట్ లస్సీ అంటే. ఏం లేదండి, కొంచెం పెరుగు వేసుకుని ఎక్కువగానే పెరుగు ఎంత మీకు అంటే మీ మనుషుల్ని బట్టి ఎంతమంది ఉంటే అంత పెరిగేసుకొని దానికి తగ్గ షుగర్ వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత చిన్న
లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకున్నామంటే షుగర్‌ని బ్యాలెన్స్ చేసి చాలా బావుంటదండి. చాలా చాలా బావుంది. నేను ఇన్నాళ్ళు లెమన్ ఏసిద్దాన్ని కాదు. మొన్నెందుకో మా ఇంటికి గెస్ట్ వచ్చారు. సరే ఆవిడొచ్చినప్పుడు స్క్వీజ్ చేసి చూద్దాం ఎలా ఉంటదంటే ఏస్తే చాలా అంటే చా స్వీట్‌నెస్‌ని ఇంకా మంచిగా బ్యాలెన్స్ చేసి పెంచిందండి. చాలా బావుంది లస్సీ అయితే ఆ రోజు. ఇంకా అప్పటి నుంచి నేను కూడా లెమన్‌ని స్క్వీజ్ చేసి ఏసుకోవడం స్టార్ట్ చేసేసాను. చాలా బావుంది కదండీ! ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కదండీ! వాళ్ళైతే వచ్చినాక అది తాగేసి మళ్ళీ పడుకోబెడతా అండి. ఎందుకంటే ఇంక రిమైనింగ్ చదవడానికి కాస్త ఓపిక అది తెచ్చుకోవాలి కదా! అనేసి. అంటే మార్నింగ్ ఒక 5:30, 6 కల్లా లేపేస్తా కదండీ! ఇంకా చదివినా సరే ఇంకా వాళ్ళ బుర్రలకి ఎక్కదనేసి సరే పడుకుంటే రెస్ట్‌లోకెళ్తే మైండ్ అనేది ఇంకా బావుంటది కదని పడుకోబెట్టేసాను. వాళ్ళు పడుకున్న తర్వాత ఈరోజైతే మా ఇంట్లోని కర్రీ బ్రోకలీ, నెక్స్ట్ పప్పు, గోంగూర అండి. ఈ బ్రోకలీ చాలా బావుంటదండి. మన సైడ్ చాలా వరకు తీసుకోవడం తక్కువ గానీ, చాలా అంటే చాలా వరకు అచ్చంగా కాలీఫ్లవర్ లానే ఉంటదండి. ఇది హ్మ్, పక్కన వేరేగా నేనైతే ఏవి కూడా ఉడకబెట్టనండి. ఉడకబెట్టి తర్వాత తాలింపు పెట్టేది అనేది ఏది చిక్కుడుకాయ గానీ, ఏవి కూడా చేయను. డైరెక్ట్‌గా ఇలా కడిగేసుకొని ఇలా వేసేసుకుంటానండి. అందరూ అంటారు ఏదో స్మెల్ ఒస్తది అది ఇది అంటారు. కానీ నాకదేమీ ఉండదండి. ఇంకా సరే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత ఈ బ్రోకలీ ఏసేసుకోవడమేనండి. ఏసుకొని అలాగా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మూత పెట్టేసామంటే ఇది బాగా బాయిల్ అయిపోతది. దీనికి పెద్ద వాటరేసి బాయిల్ చేయాలి అదేమీ ఉండదండి. చక్కగా బాయిల్ అయిపోయినాక ఇంకా కొంచెం పసుపు, కారం వేసుకొని దించేసుకున్నామంటే చాలండి. చాలా చాలా బావుంటది. నేనిది థర్డ్ టైమ్ అనుకుంటా అండి. లేకపోతే సెకండ్ టైమో గుర్తులేదు గానీ, అంత బావుంటది. కాకపోతే ఇది కాస్త కాస్ట్ ఎక్కువే ఉంటది. హాఫ్ కేజీ 50 ఎంతో చెప్పారు. కానీ మంచిది కూడా అండి. కాలీఫ్లవర్ కన్నా ఇదే మంచిది అంటూ ఉంటారు. సరే నెక్స్ట్ టైమ్ ఇంక కంటిన్యూ చేయాలి. పిల్లలకు కూడా బాగా నచ్చింది ఈ కర్రీ. అందుకు నెక్స్ట్ టైమ్ కూడా తెచ్చుకుందాంలే అనేసి అనుకున్నాను. ఏం లేదండి సింపుల్ రెసిపీ, సింపుల్ కర్రీలా చేయడమేనండి. ఏమంత కష్టం ఉండదు అసలకిన. చాలా చక్కగా ఉన్నది. ఇంకా పక్కనేమొచ్చి రైస్ అవుతుందండి. రైస్ అయిపోయిన తర్వాత అది దించేసి ఇంకా పప్పు కూడా ఉడకబెట్టేసాను. పప్పు ఉడకబెట్టేసిన తర్వాత పప్పు గోంగూర కదా! పక్కన ఉన్నది. ఇది రైస్ అయిపోయినాక అది దించేసి ఇంకా పప్పు చేసేసేయడమేనండి. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby. And twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh. ఇంకా అప్పటి వరకు పప్పు గోంగూర అనేసి నా బ్రెయిన్‌లో ఉన్నది గానీ అంటే అప్పటికప్పుడు ఏం మర్చిపోయానండి అసలు గోంగూర ఎయడం. ఇంక సరేలే ఇంకా గోంగూర ఎయడం మర్చిపోయాను ఏం చేయాలా అని ఆలోచించాను. సరే మళ్ళీ తాలింపు పెట్టేసినాక మళ్ళీ ఏసి మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ వచ్చినంత వరకు లిడ్ పెట్టి ఇంకా విజిల్ పెట్టుకున్నానండి. నాకెప్పుడు తాలింపు పెట్టి తాలింపులోని ఈ గోంగూర ఏసి మగ్గిచ్చేసుకొని ఆ తర్వాత పప్పేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేయడమే.
ఇంకా పప్పు గోంగూర అయిపోయినట్లే. ఇప్పుడు మటుకు అలా కాదు, మరి మర్చిపోయాననేసి మళ్ళీ గోంగూర వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసానండి. ఇంకా పప్పు గోంగూర కూడా అయిపోతుంది. ఇంకా కర్రీలో కూడా ఇంకా పసుపు కారం వేసేసాను. చాలా చక్కగా కర్రీ సూపర్గా ఉందండి. చాలా బాగుంది, చాలా మంచిది పిల్లలకు కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. లంచ్ రెసిపీస్ వరకేనండి. మా లంచ్ రెసిపీ అయితే పప్పు గోంగూర, రైస్, బ్రోకలీ కర్రీ, రసం అంతే అండి. నా వీడియోస్ అయితే నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లుగా అయితే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతాయండి. లైక్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.